మొబైల్స్. మోయిన్ మొబైల్స్. మీరు కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? మోయిన్ మొబైల్స్. అయ్యో, మీ మొబైల్లో రిపేర్ వచ్చిందా? మోయిన్ మొబైల్స్. మీ మొబైల్లోని సాఫ్ట్వేర్ సరిగా పనిచేయడం లేదా? మోయిన్ మొబైల్స్. మీ పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారా? మోయిన్ మొబైల్స్. మీకు కావాల్సిన యాక్సెసరీస్, సిమ్ కార్డ్స్, రీఛార్జ్ కార్డ్స్, ఇలా మన నందికొట్కూరు మొబైల్స్ రంగంలోని ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం. మోయిన్ మొబైల్స్. వివరాలకు సంప్రదించండి. మోయిన్ మొబైల్స్. షాప్ నంబర్ 4-1, పొట్టి శ్రీరాములు సర్కిల్, కేజీ రోడ్, నందికొట్కూర్. సెల్ 9346817722 మరియు 8099660606. అడ్రస్ టీవీఎస్ షోరూమ్ వెనుక నందికొట్కూరు. ఫోన్ 08513280968. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. మా వద్ద ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, శారీ కుచ్చులు, శారీ ఫాల్స్లు కుట్టబడును. డైలీ యూజ్ శారీస్, పట్టు శారీస్ అమ్మబడును. మా వద్ద లైనింగ్ క్లాత్, పెట్టికోట్స్, 2x బ్లౌజులు, ఫాల్స్లు, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ శారీస్, మగ్గం వర్క్ సంబంధించిన మెటీరియల్స్ సరసమైన ధరలకు లభించును. మా ప్రత్యేకత డ్రెస్సులు, బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్ కుట్టబడును. గాజులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యూటీ నీడ్స్ దొరుకును. థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి అమ్మబడును. మగ్గం వర్క్ నేర్పించబడును. మగ్గం వర్క్ వేసే వర్కర్స్ కావలను. మా అడ్రస్ అమ్మ హోటల్ కింద, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, నందికొట్కూరు. మా సెల్ నెంబర్ 9652684610. వెల్కమ్ టు ఎన్డికే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో జాతీయ ప్రతిభా పురస్కారం అవార్డు అందుకున్న దేశెట్టి శ్రీనివాసులు. కర్నూలులో ఫిబ్రవరి 3వ తేదీన నిర్వహించే వీరశైవ శంకరరావం బహిరంగ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కాళ్ళూరి శివప్రసాద్. బైరెడ్డి రాజశేఖర రెడ్డి నగర్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న గుడిసెవాసులకు తక్షణమే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేసిన ఆర్సీపీ డివిజన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకాన్ని మరియు పెన్షన్లు రెట్టింపు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసిన మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బమ్మ మరియు కౌన్సిలర్లు. తెలుగుదేశం పార్టీ మహిళలను ఆర్థికంగా ఎదగడానికి ఎంతో కృషి చేసిందని మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బమ్మ మరియు కౌన్సిలర్లు అన్నారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నిరంతరం పేద, బడుగు, బలహీన వర్గాల కోసం కృషి చేస్తుందని, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడే ఏకైక పార్టీ టీడీపీయేనని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వృద్ధాప్య పెన్షన్లను 200 రూపాయలున్న పెన్షన్లను 2000 రూపాయలు చేయడంతో పాటు అన్ని రకాల పెన్షన్లను రెట్టింపు చేశారని, అంతేకాకుండా డ్వాక్రా సంఘాల గ్రూపులను మొట్టమొదటిగా ఏర్పాటు చేసిందే తెలుగుదేశం పార్టీ అని, పసుపు కుంకుమ పథకం ద్వారా మహిళలకు
10,000 రూపాయలతో పాటు స్మార్ట్ ఫోన్లను అందజేయడం హర్షించదగ్గ విషయమని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మునా, కౌన్సిలర్లు ముర్తుజావలి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు 200 పింఛన్లు 2,000 చేసినందుకు మనం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అట్లనే 10 లక్షల మహిళలకు 10,000 రూపాయలు ఒక బోనస్గా ఒక సెల్ ఫోన్ ఇస్తున్నారు. ఎంతో మేలు చేస్తున్నారు అందరికీ. జన్మభూమి కార్యక్రమంలో అందరికీ వర్తిస్తున్నాయి. ఈ చంద్రబాబు పెట్టిన సంక్షేమ పథకాలన్నీ అందరికీ వర్తిస్తున్నాయి. ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నందికొట్కూరు పురపాలక సంఘం నందు ఏఎస్పీ అఫోర్డబుల్ హౌసింగ్ పార్ట్నర్షిప్ గురించి, అపార్ట్మెంట్ల గురించి ఈరోజు కౌన్సిలర్స్కు, చైర్పర్సన్స్, వైస్ చైర్పర్సన్స్ అందరికీ ఏఎస్పీ గురించి అవగాహన జరగడం జరిగింది. ఇక్కడ 3 మోడల్లో హౌసింగ్ ఇల్లు కట్టడం జరుగుతుంది. అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూమ్ ఒకటి 500 కడితే బెనిఫిషరీ బ్యాంక్ లోన్ కూడా 265 ఇప్పిస్తాం. సింగిల్ బెడ్రూమ్ ఎక్స్టెన్షన్ బెనిఫిషరీ 50,000 కట్టి 315 బ్యాంక్ లోన్ ఇప్పించబడును. అదే డబుల్ బెడ్రూమ్ కావాలని ఎవరైనా బెనిఫిషరీ ఉంటే అతను ₹1,00,000 కట్టాలి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్. 365 బ్యాంకులు లోన్ ఇప్పించబడును. ఈ 3 కేటగిరీలకు సంబంధించినవి ఎవరైనా బెనిఫిషరీస్ ఉంటే ఈ ఆల్రెడీ ఎవరైనా అప్లై చేసుకుని ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కౌన్సిలర్స్కు మీ యొక్క అప్లికేషన్లు తెచ్చి వాళ్ళ ద్వారా మున్సిపాలిటీ నందు మీరు నమోదు చేసుకోగలరని కోరుతున్నాం. అది ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. 1600 ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మేము హౌసింగ్ కార్పొరేషన్కు డేటా పంపించాము. అక్కడ ఎవరికైతే హౌసింగ్ స్కీమ్లో ఇల్లు ఎలిజిబుల్ అయినారో ఇంతకుముందు వాటి వల్ల తొలగిస్తున్నాం. తొలగిస్తే మాకు 1,240 వచ్చినవి. ఆ 1,240 ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ బుక్ జిరాక్స్ ఇక్కడ ఆఫీస్లో ఎక్కడ లేవు అవి. కాబట్టి వెళ్ళ తీసుకురామని ఆర్పీలకు మెప్పం వాళ్ళ ద్వారా వీటిని సేకరిస్తున్నాము. తర్వాత ఇంకా బెనిఫిషరీ సెలక్షన్ అనేది ఫైనల్ కాలేదు. ఈ గ్యాప్లో ఇంకా ఎవరైనా ఉంటే మిగిలిన వాళ్ళు మున్సిపల్ కమిషనర్ కానీ, చైర్పర్సన్ కానీ, కౌన్సిలర్స్ కానీ అప్లికేషన్ తెచ్చేవాల్సిందిగా కోరుతున్నాం. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్ లో గత 10 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న గుడిసెవాసులకు తక్షణమే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆర్సీపీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట గుడిసెవాసులతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్ లో గత 10 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న నిరుపేదలకు తక్షణమే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, అంతేకాకుండా అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. గత వారంలో కర్నూలు కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేసి డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఎన్టీఆర్ గృహకల్ప ద్వారా గృహాలను మంజూరు చేయాలని, అంతేకాకుండా బిఆర్ఆర్ నగర్ లో సీసీ రోడ్లతో పాటు మౌలిక వసతులను కూడా కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ, కుమార్, బీబీ మరియు ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నందికొట్కూరు మున్సిపాలిటీ పట్టణంలో దాదాపు పేదలు 10 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పేదవాళ్లకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దాదాపు 10 సంవత్సరాలుగా అనేక రాజకీయ పార్టీలతో పాటు మరి పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మరి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓకు, కలెక్టర్ గారు ఇక్కడ గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా కూడా మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా వినతి పత్రం ఇచ్చాం. అయితే ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా స్పందన లేకపోవడంతో పోయిన సోమవారం 21వ తేదీ కలెక్టర్ ఆఫీస్ ముందు మళ్లీ ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఆ సందర్భంగా డిఆర్ఓ గారు చెప్పారు, ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది. తక్షణమే ఎవరైతే అక్కడ అర్హులైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాజకీయ పార్టీల మీటింగ్ ఏర్పాటు చేసి తక్షణమే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఎంఆర్ఓ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. మరి అయితే ఈరోజు ఎంఆర్ఓ గారు ఈరోజు గ్రీవెన్స్ డే కాబట్టి మళ్ళీ ఈరోజు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. తక్షణమే మేము ఎంఆర్ఓ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే మరి అనేక మంది అక్కడ ఉన్నటువంటి దాదాపు 10-15 మంది ఆరోగ్యాలు బాలేక ప్రాణాలతో వయసుతో కూడి చలికి వానులకు పాము కాట్లకు కూడా చనిపోవడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. తక్షణమే ప్రస్తుతం ఎంఆర్ఓ గారు
ఒక మంచి పని చేశారు. మరి అందరిని కూడా అక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దాదాపు 150 మంది పేదలను గుర్తించారు. అయితే నోటీస్ వేసి లిస్ట్ అవుట్ చేశారు, ఏమాత్రం అబ్జెక్షన్ లేదు. మరి ఎవరైతే ఈ రకంగా ఉన్నటువంటి పేదవాళ్లకు ఇవ్వడానికి తక్షణమే ఆ రకంగా కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మరి డిఆర్ఓ గారు చెప్పారు. అందుకోసం ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ఎంఆర్ఓ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పేదవాళ్ళు సహనం కోల్పోయారు. మరి అక్కడటువంటి పేదవాళ్ళందరూ కూడా పొట్టాడితే గాని రెక్కలేని పరిస్థితి రోజు ఉంది. వ్యవసాయ కూలి పని చేసుకుంటూ నందికొట్కూరు పట్టణంలో ఉపాధి పనులు లేక ఇతర గ్రామాలకు వలస వెళుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే దయచేసి ఎంఆర్ఓ గారు మీరు తక్షణమే మరి ఆ రకమైనటువంటి పేదవాళ్ళందరికీ కూడా మంచి పని చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీల మీటింగులు తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ, రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ, న్యూ డెమోక్రసీ, ఆ రకంగా రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీల మీటింగును తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రకంగా డిమాండ్ చేస్తున్నాం. 2012లో 13లో అప్పుడున్నటువంటి ఆర్టీఓ గారు మీటింగ్ చేశారు. ఆ పట్టాలన్నింటినీ రద్దు చేసి పట్టాలు పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. ఆ మీటింగ్ కూడా మళ్ళీ ఆ రకంగా ఏర్పాటు చేసి తక్షణమే ఆ రకంగా పేదవాళ్లకు పట్టాలు ఇచ్చి ఏదైతే ఈ రోజు నందికొట్కూరు మున్సిపాలిటీకి ఎన్టీఆర్ ఇల్లు, ప్రధానమంత్రి ఇల్లు ఇస్తా ఉన్నారు, వీళ్ళకు కూడా అక్కడ అనుబంధ పత్రాలను మంజూరు చేసి పేదవాళ్లకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. రాబోయే కాలంలో ఆ రకంగా మీటింగ్ కనుక వేయకపోతే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి తెలియజేస్తూ వీరశైవులకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 3వ తేదీన కర్నూలులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించే వీరశైవ శంఖారావం బహిరంగ సభకు నియోజకవర్గంలోని వీరశైవులందరూ భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని వీరశైవ సంఘం ఐక్యవేదిక ట్రెజరర్ కాళ్ళూరి శివప్రసాద్ పిలుపునిచ్చారు. స్థానిక శివశంకర్ టాకీస్ నుండి వీరశైవ సంఘం ఆధ్వర్యంలో పటేల్ సెంటర్ కూడలి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాళ్ళూరి శివప్రసాద్ మాట్లాడుతూ మహోన్నత ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్న వీరశైవులందరూ నేడు ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో నిర్లక్ష్యానికి గురై వెనుకబాటుతనంతో ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వీరశైవులందరినీ ఓబీసీలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని, శ్రీశైలంతో పాటు శైవ క్షేత్రాల పాలక మండలిలో వీరశైవులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, వీరశైవులకు రాజకీయ ప్రాధాన్యతను కల్పించడంతో పాటు అనేక డిమాండ్లతో ఫిబ్రవరి 3వ తేదీన కర్నూలులో నిర్వహించే వీరశైవ శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక నందికొట్కూరు టౌన్లో తప్ప 3వ తారీఖు వీరశైవ శంఖారావం కర్నూలులో నిర్వహించబడుతుంది మన పెద్దలచే. ప్రతి ఒక్క వీరశైవుడు అంటే మన కులములో, మన మతంలో పుట్టినందుకు ఆ రోజు ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అది అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక 10 మందినన్నా మినిమం తీసుకొని రావాలని కోరుచున్నాము. అలాగనే అంటే అసలుకి ఈ శంఖారావం పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రతి కులము, ప్రతి సంఘము, ప్రతి ఒక్క నాయకుడు, చిన్న నాయకుడు, పెద్ద నాయకుడు వాళ్ళ యొక్క సంఘాల గురించి వాళ్ళు తెలియపరుచుకుంటున్నారు. అంటే గవర్నమెంట్కి ఏదో పెడుతున్నారు, ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ ఉన్నాయని ప్రతి శాంక్షన్ చేస్తున్నారు. అలాగనే మన సంఘం గురించి మనం ఇంత భక్తులం ఉన్నాము, ఇంత మంది ఉన్నాము అని తెలియజేయడానికి ఒక ముఖ్య కారణం. అలాగనే మనకు ఒక 6 డిమాండ్లు ఉన్నాయి. ఫస్ట్ ఇనీషియల్గా ఆ 6 డిమాండ్ల కోసం మనం చాలా పోరాడాలని ఒకటి కృత నిశ్చయంతో ఉన్నాం. ఎందుకంటే మనల్ని బీసీలో చేర్చినారు, కానీ ఓబీసీ కింద కూడా చేర్చాలని. ఓబీసీ కింద చేరుస్తే ఒక యూజ్ మన పిల్లలకు రేపు రాబోయే కాలంలో ఓబీసీ అంటే సెంట్రల్ నుంచి వచ్చే ప్రతి ఫండు, ప్రతి ఒక్క జాబ్లో మనకు అర్హత ఉంటుంది. లేదంటే సెంట్రల్లో మనకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. ఒక స్టేట్ వరకే బీసీ కులం గురించి ఉంటుంది. దానికి ఒకటి మెయిన్. తర్వాత వీరశైవ సంఘం ఇప్పుడు మనమందరం ఉన్నామండి. శ్రీశైలం పోతే మనకు ఎవరు ఏమి తెలియదు చాలామందికి. అంటే సత్రంలోకి పోయినా కానీ ఎక్కడ ఏంటి, తర్వాత అసలుకు మనకు ప్రావీణ్యత ఏమి ఇవ్వడం లేదు. మనం ఖచ్చితంగా అలాంటి శైవక్షేత్రాల్లో మన వాళ్ళు, మన కులంకు చెందిన వాళ్ళు ఉండాలని ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి కూడా ఉంది. కానీ అది ఇప్పుడు జరగడం లేదు. కాబట్టి అది ఒక ముఖ్యంగా అది ఒకటి పరిగణించబడుతుంది. అంటే దానిలో కమిటీ మెంబర్స్గా, అంటే శ్రీశైలంలో ఊరికే సత్రాల్లో కమిటీ మెంబర్ కాదండి, శ్రీశైలం దేవస్థానంకు సంబంధించినంత వరకు దాంట్లో కమిటీ మెంబర్గా ఉండాలని మన ఊరు వాళ్ళు కానీ ఇప్పుడు మనకు అత్యంత దగ్గరున్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో 2వ వైకుంఠంగా వెలుగుతున్న శ్రీశైల క్షేత్రం మనకు స్వయంభులింగం, తర్వాత
శక్తిపీఠం ఉంది, అక్కడ అన్నీ ఉన్నాయి. అది అక్కడ మనకు ఎంత ప్రాధాన్యత ఉండాలన్నా మనమే ఆలోచించుకోవాలి. దానికోసం పోరాడుతున్నాం. గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు దేశెట్టి శ్రీనివాసులు జాతీయ ప్రతిభ పురస్కారం అవార్డును అందుకున్నారు. నవంబర్లో శ్రీ అజంతా కళారామంలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో స్వర్గీయ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చిత్రాన్ని కుంకుమతో గీసినందుకు తనకు ఈ అవార్డు లభించిందని దేశెట్టి శ్రీనివాసులు వెల్లడించారు. ఈ అవార్డు లభించినందుకు ఆనందంగా ఉందని, భవిష్యత్తులో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీరామ రూరల్ విద్యా సంస్థలో నిర్వహించిన కార్యక్రమంలో తనకు అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారని, తనకు గతంలో కూడా జిల్లా రాష్ట్ర స్థాయిలో 16వ అవార్డును పైగా వచ్చాయని ఆయన తెలిపారు. నేను దాదాపుగా నందికొట్కూరు పట్టణంలో ఆర్టిస్ట్గా 30 సంవత్సరాల నుంచి ఆర్టిస్ట్గా చేస్తున్నాను. మరియు అలాగే డ్రాయింగ్ టీచర్గా దాదాపు 2012 నుంచి పనిచేస్తున్నాను. జాతీయ స్థాయిలో డ్రాయింగ్ చిత్రలేఖన పోటీలలో దాదాపు నవంబర్లో జరిగిన అజంతా కళారామం వారు నిర్వహించిన 7వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలకు నేను కుంకుమతో స్వర్గీయ జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చిత్రాన్ని గీసి పంపడం జరిగింది. ఆ చిత్రానికి గాను జాతీయ ప్రతిభ అవార్డ్స్ లభించింది. వాటిని నిన్న 27/1/2019 సంవత్సరము తెనాలిలోని చిలుమూరులో జరిగిన ఫంక్షన్ హాల్లో ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే గతంలో కూడా నాకు దాదాపు 16 జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో అవార్డ్స్ వచ్చాయి. భవిష్యత్తులో కూడా మున్ముందు ఈ అవార్డ్స్ ఇంకా పెంచే విధంగా కంటిన్యూ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఫ్యూచర్లో గిన్నిస్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ కొట్టాలనేది నా ఆశయము. అలాగే పిల్లలకు కూడా ప్రతి సంవత్సరము ఉచితంగా డ్రాయింగ్లో శిక్షణ ఇచ్చి ఇప్పటికీ దాదాపు ఒక 2-3 వేల మందికి డ్రాయింగ్ నేర్పించడం జరిగింది స్కూల్స్లో. వాళ్ళకు కూడా దాదాపు 73 వరకు గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ తీసుకురావడం జరిగింది. పిల్లలకు నేర్పించడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. నందికొట్కూరులో ఉత్సాహంగా ఉన్న పిల్లలు, డ్రాయింగ్లో ఉత్సాహంగా ఉన్న పిల్లలకు నేను ఉచితంగా డ్రాయింగ్ విద్య నేర్పిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు.